చిన్న విషయానికైనా సరే కోర్టులో కేసు వేసేయడం అనేది మామూలు అయిపోయింది. కానీ కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే కూడా అర్హత ఉండాలి అన్న విషయం అంటే ఆశ్చర్యం వస్తుంది కదా. అవునండి, కోర్టులో కేసు వేసి లీగల్ ప్రొసీడింగ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా అర్హత ఉండాలి అని అంటాను. అలా ఉన్నప్పుడే కోర్టు మనం వేసే దావాలో కానీ లేదా మనపైన వేరొకరు వేసే కేసులో కానీ మనం జవాబు ఇవ్వడానికి పర్మిట్ చేస్తుంది. ఆ అర్హత ఏంటి, దాని గురించి సిపిసి ఏం చెప్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఏ వ్యక్తి అయినా తనకు సంబంధం లేని విషయాల్లో కానీ, తనకు ఎటువంటి డ్యామేజ్ లేని విషయాల్లో కానీ, తగాదాల్లో కానీ, వ్యాజ్యాల్లో కానీ తలదూర్చే ఉద్దేశాన్ని నిరోధించడం కోసం మాత్రమే కోర్టు లోకస్ స్టాండీ అనే ప్రిన్సిపల్ ని చూస్తుంది. అంటే వేసిన దావాకి లోకస్ స్టాండీ ఉందా లేదా అన్న విషయం అన్నమాట. అసలు ఈ లోకస్ స్టాండీ అంటే ఏంటి? కోర్ట్స్ తగాదాలను పరిష్కరించే విషయంలో ఈ లోకస్ స్టాండీ ప్రిన్సిపల్ దాని పొజిషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీని అవసరం ఏంటి, ఈ లోకస్ స్టాండీ ఉండాలంటే కోర్టు గమనించే విషయాలు ఏంటివి అనేది చాలా ముఖ్యం. మొదటిగా లోకస్ స్టాండీ అంటే ఏంటో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. సపోజ్ ఒక వ్యక్తి బిల్డర్ పైన కేసు ఫైల్ చేశాడు అనుకుందాం. ఒక రిలీఫ్ అడిగాడు. అలాంటప్పుడు కోర్టు అడిగే మొదటి ప్రశ్న, నీవెవరు, నీకు ఈ ప్రాపర్టీకి ఉన్న సంబంధం ఏంటి? అంటే ఆ దావాలో పేర్కొన్న సబ్జెక్ట్ మ్యాటర్ కి నీకు ఉన్న సంబంధము అనే విషయాలు. అదే లోకస్ స్టాండీ ప్రిన్సిపల్. ఇది ఒక లాటిన్ వర్డ్ లేదా ఒక ఫ్రేజ్. దీని అర్థము లీగల్ స్టాండింగ్ అని అర్థం వస్తుంది. ఒక పర్టికులర్ లాసూట్ వేయాలన్నా లేదా ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నా ఆ వ్యక్తికి ఉండే లీగల్ రైట్ అన్నమాట. కోర్టు ముందు అపియర్ కావాలంటే ఆ వ్యక్తికి ఉండేటువంటి అర్హత అన్నమాట. సో ఆ వివాదానికి సంబంధించి ఆ వ్యక్తికి కానీ ఆ ప్రాపర్టీతో కానీ తనకున్న సంబంధం కోర్టు వారికి తెలపాలి. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ తో ఉండే లీగల్ కనెక్టివిటీని ప్రూవ్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే లీగల్ ప్రొసీడింగ్స్ కి అర్హత వస్తుంది. అయితే ఆ వ్యక్తికి సబ్జెక్ట్ మ్యాటర్ తో ఉండే అనుబంధము వేగ్గా ఉండకూడదు. అది రియల్ గా యాక్చువల్ అయి ఉండాలి, హైపోథెటికల్ గా ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే కోర్టు నుండి రిలీఫ్ పొందే హక్కు ఉంటుంది. అయితే వేసిన దావాకు లోకస్ స్టాండీ ఉంది అని కోర్టు వారిని ఎలా సాటిస్ఫై చేయాలి? దీనికి ఉండాల్సిన ఎసెన్షియల్స్ ఏంటి యాజ్ పర్ సిపిసి అంటే, మొదటిది ఇంజురీ అంటే నష్టం. ఈ నష్టం అనేది ఫైనాన్షియల్ గా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, లేదా మెంటల్ గా కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆల్రెడీ నష్టం జరిగి ఉన్నా లేదా ఫ్యూచర్ లో నష్టం జరగబోతోంది అన్న భయం ఉన్న యాంటిసిపేషన్ అన్నమాట. దానికి కోర్టు వారు కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాజేషన్ అంటే కారణాలు కరెక్ట్ గా ఉండాలి. ఆ నష్టానికి లేదా నష్టం జరగడానికి కారణము సరైన రీజన్స్ చెప్పగలిగి ఉండాలి, కోర్టును సాటిస్ఫై చేయగలిగి ఉండాలి. అంటే మనకి ఒక రిలీఫ్ కావాలంటే ఏ రిలీఫ్ కావాలో మనం చెప్పగలిగి ఉండాలి, ఆ కాజ్ ని చూపించగలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ రెడ్రెసబిలిటీ అంటే ఆ నష్టాన్ని కోర్టు వారు పూడ్చదగిలింది ఉండాలి. అంటే సపోజ్ మనిషి ఏదైనా ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు అనుకోండి, కోర్టు మనిషిని తీసుకురాలేదు కానీ దాన్ని మానిటరీ టర్మ్స్ లో దాన్ని కాంపన్సేషన్ చేయగలుగుతుంది. లేదా ఒక ప్రాపర్టీని వేరొక వాళ్ళు కబ్జా చేశారు, ఆ ప్రాపర్టీకి ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వగలుగుతుంది. కబ్జా చేయకుండా, దానిలో ఏం మార్పులు చేర్పులు చేయకుండా, నాట్ టు ఎలినేట్ అంటూ, నాట్ టు చేంజ్ ద నేచర్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటూ ఆర్డర్స్ ఇవ్వగలుగుతుంది. సో ఈ ప్రిన్సిపల్ ద్వారా కోర్టు అగ్రీవ్డ్ పార్టీ వేసేటువంటి దావాల్లో ఇన్వాల్వ్ అవడం, లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా పరిష్కారం చెప్పడం. ఈ రోజు మంచి మాట, చావు తప్పదని తెలిసి కూడా సంతోషంగా జీవితాంతం బతికేస్తాం, మరి బాధ వచ్చిందని బలహీనపడతావెందుకు మిత్రమా? సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్